బడ్జెట్ ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైనదిగా, ప్రజా అనుకూలమైనది కాదని వామపక్ష పార్టీలు, ప్రజాతంత్రవాదులందరూ కూడా ఆర్థికవేత్తలు గ్రహించి ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరసనగా మాకు అనుకూలమైన కార్పొరేట్ రంగాన్ని కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఎల్ఐసి లాంటి వాటిని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను డైరెక్ట్ గా తీసుకోవడం, అంటే 100% తీసుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజాతంత్ర వ్యతిరేక విధానాలను తిప్పుకొడతామని చెప్పి తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. కొంతవరకు మధ్యతరగతి వరకు ఉపశమనం కలిగింది. కానీ ఈరోజు రైతాంగానికి కానీ, గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇప్పటికే బకాయిలు ఉంది, కోత విధించారు. బడ్జెట్ లో గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఆ రోజు యూపీఓ గవర్నమెంట్ లో పెట్టారో, గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగకరంగా ఉండే దాంట్లో బడ్జెట్ ని ప్రభుత్వం కోత విధించింది. దీన్ని వామపక్షాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. స్కీమ్ వర్కర్లు ఏదైతే కనీస వేతనం కూడా లేకుండా వాళ్ళ చేత ఎక్కువ శ్రమ చేయించుకుంటూ ఆ శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకుండా కేంద్ర బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించేదానికి కేంద్ర ప్రభుత్వం దీని నిధులు కేటాయించలేదు. ఓ పక్క ఎస్సీ ఎస్టీ అట్లాగనే మహిళలకు సంబంధించినటువంటి అనేక రకాల పెన్షన్లు కూడా తగ్గిస్తున్నారు. ఈరోజు సర్వే నిర్వహిస్తున్నారు. వార్డుల వైజు పెన్షన్లు ఎట్లా తగ్గించాలి, 300 యూనిట్లు ఉంటే పెన్షన్ రద్దు అనేటువంటి ఈ ప్రభుత్వం కూడా సర్వే నిర్వహిస్తుంది. ఈ ప్రభుత్వం కూడా రేపు రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ పెట్టబోతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అమరావతికి సంబంధించినటువంటి డెవలప్ చేసుకునే దానికి అప్పు తప్ప నిధులు కేటాయించలేదు. ప్రజా వ్యతిరేక బడ్జెట్ గా గుర్తించి ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. వామపక్ష పార్టీలుగా సిపిఎం గాని, సిపిఐ, న్యూ డెమోక్రసీ, అట్లాగనే ఫార్వర్డ్ బ్లాక్, సిపిఐఎం లాంటి వామపక్ష పార్టీలు, ప్రజాతంత్రవాదులు అందరూ వ్యతిరేకిస్తున్నారు.